నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న శ్రీ వాగ్దేవి పాఠశాలపై ఫిర్యాదులు ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేవీపీఎస్ జిల్లా నాయకులు కొండా గంగాధర్ ప్రశ్నించారు. విద్యార్థులకు కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇటుక బట్టీల మధ్యలో నడుపుతున్న పాఠశాలకు అధికారులు ఏ రకంగా అనుమతులు ఇచ్చారని మండల అధికారి తనిఖీ చేసినప్పటికీ ఇంతవరకు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇంతవరకు స్పందించకుండా పాఠశాలను తనిఖీ చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని పాఠశాలను సీజ్ చేయకపోతే అధికారులపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. పిల్లలు ఉంటే ఒక 2 బాత్రూములు మాత్రమే ఉన్నాయి. తిరిగి వాళ్ళకు మంచి గాలి కొరకు ఫ్యాన్లు ఇక్కడ 300 మంది పిల్లలు పాఠశాలలో చదువుకుంటున్నారు. మరి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అంటే సౌకర్యాలు ఉండవలసింది ఒక ప్లే గ్రౌండు, బాత్రూములు, ఫ్యాన్లు, క్లాస్ రూములు ఇటువంటి ఉండవలసినటువంటి ఉంటేనే పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు 2 బాత్రూములు ఇస్తే 300 మంది పిల్లలకు అసౌకర్యంగా ఉన్నది. బాత్రూమ్ పోవడానికి కూడా ఇబ్బందికరం ఉన్నది. ఇరుకబట్టుకొని పోవడం జరుగుతున్నది. ఇది బాగా ఇబ్బందికరమైనటువంటి విషయము. మరి ఈ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండ్రు? మరి ఇస్తే వాళ్ళు అనేకసార్లు ఎంక్వైరీ చేసి పత్రికాముఖంగా చెప్పినప్పటికీ కూడా అధికారులు ఇంతవరకు పట్టించుకోకపోవడము ఇది విడ్డూరంగా ఉన్నది. మరి విద్యా సంస్థకే ఇది చెడ్డ అంటే ఒక వ్యాపారంగానే తప్ప విద్య అనేటువంటిది బోధించడం అనేటువంటిది కాకుండా ఈ యాజమాన్యం మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా. లేకపోతే మేము కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియ